సో అభి గారు, సో ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ రాజమౌళి గారు. హౌ వాజ్ దాట్ ఎక్స్పీరియన్స్? హీఈస్ ఏ పర్ఫెక్షనిస్ట్ అండి. ఆయన ఎప్పుడే కానీ ఒక టైం అనుకుంటే ఆ టైంకి స్టార్ట్ అవ్వాలి, ఈ రోజు అనుకున్న షార్ట్స్ ఏంటి ఏంటి అని అన్నీ ఫినిష్ అవ్వాలి. ఆ షార్ట్ కరెక్ట్గా వచ్చే వరకు ఆయన వదలరు. అది ఎన్నిసార్లు అయినా సరే, ఎన్ని టేక్లు అయినా సరే మనకు పక్కన ఉన్న బాగా అనిపిస్తూ ఉంటుంది, కానీ ఆయనకు లేదు లేదు వన్ మోర్ అంటారు. ఆ పర్ఫెక్షన్ వచ్చే వరకు ఆయన వదలరు. కాబట్టి హీఈస్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్. That's nice. Yeah. I mean, practice makes a man perfect. Right. Yeah. So I think he's a good example. Correct. అండ్ ఇవన్నీ చెప్తున్నారు, కానీ ఒక్కటేంటంటే అందరూ సక్సెస్ స్టోరీస్ మాట్లాడతారు, మేబీ కొంతమంది డైరెక్ట్గా కొన్ని చెప్పలేరు. సో డూ యూ హ్యావ్ ఎనీ హర్డిల్స్ ఆర్ ప్రాబ్లమ్స్? హర్డిల్స్ డెఫినెట్గా ఉంటాయండి. సినిమా ఇండస్ట్రీలో హర్డిల్స్ లేకుండా వచ్చేవాళ్ళు ఉండరు. ఒకవేళ బై ఛాన్స్ ఫస్ట్ సినిమా ఫ్లూక్లో ఆర్ లక్లో హిట్ అయ్యి సక్సెస్ వచ్చినా కూడా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత డెఫినెట్గా హర్డిల్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ స్టేబుల్ ఇండస్ట్రీ. ఈరోజు సక్సెస్ ఉందంటే మన దగ్గరికి లక్షలు వచ్చి పడతాయి. ఒకవేళ లేదు అంటే మనం చూసేవాళ్ళు కూడా ఉండరు. సో దట్ నాతోనే అనే కాదు, ఇండస్ట్రీలో అందరితో అలాంటి సిచ్యువేషన్స్ జరుగుతాయి. నేను చాలాసార్లు అంటే వెన్ ఎవర్ ఐఎమ్ వర్క్లెస్ ఆర్ ఇప్పుడు ఇంకా సినిమా ఏం లేదు, గ్యాప్ ఉంది అనుకున్న టైంలో ఐ ట్రై టు రికలెక్ట్ ఎవరెవరు అలా సిచ్యువేషన్స్ నుంచి క్రాస్ అయ్యారని చెప్పి. ఈవెన్ అమితాబ్ బచ్చన్ గారు, చిరంజీవి గారు లాంటి పెద్ద పెద్ద యాక్టర్స్, పెద్ద స్టార్స్ కూడా దే హ్యాడ్ ఏ డౌన్ఫాల్. ఆ టైంలో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ హౌ వీ కోప్ అప్ అండ్ బౌన్స్ బ్యాక్. సో అది 100% సినిమా ఇండస్ట్రీలో అందరికీ అది కామనే. అండ్ దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేస్తామనేది ఇంపార్టెంట్. ఎందుకంటే అది మనకు ఒక్కరికి జరుగుతుంది, మనం ఏం చేయలేకపోతున్నాం అనే డిప్రెషన్లోకి వెళ్ళకుండా దీన్ని ఎలా మనకు తగ్గట్టుగా ఎలా మార్చుకోవాలనేది ట్రై చేస్తుండే. దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. నేను వై ఐఎమ్ నాట్ ఫోకసింగ్ ఆన్ ఓన్లీ వన్ థింగ్ అంటే ఐ విల్ టెల్ దిస్. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, అదేంటి నువ్వు యాంకరింగ్ చేస్తున్నప్పుడు ఓన్లీ యాంకరింగ్ మీద ఫోకస్ చేస్తే నీవు నంబర్ 1 స్టేజ్కి వెళ్ళేవాడివేమో కదా, లేకపోతే యాక్టింగ్ చేస్తున్నప్పుడు యాక్టింగే చేసుకోవచ్చు కదా, ఎందుకు డైరెక్షన్ అంటూ. ఇవన్నీ చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది.